వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరికని 2 టౌన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గోదావరికని 2 టౌన్ పరిధి 11వ గని వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 96 కిలోల గంజాయి, అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. సుమారు 61 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 5 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత ఉన్నది అది ముట్టుకోకండి. వెహికల్స్ కూడా కనిపించాలి అన్నా, మీరు కొంచెం ఇటు జరగండి, వెహికల్స్ కనిపించాలి భయ్యా, కొంచెం జరుగు వెహికల్స్ చిన్న ఇట్లా పై తీసి మొత్తం క్లిప్ వర్క్ జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు
96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ ఇక్కడ వాడుతున్నట్టు కానీ తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణ రహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటితో మృత్యువుతో పోరాడి తనువు తాలించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెడ్డి గారు చంపుకోండి చంపారు దాని బలం చూసుకోలే చేసిండు. నల్గొండ జిల్లా మదిగూడెం మండలం దామర భీమనపల్లి గ్రామ శివార్లో ఓ రైతు వ్యవసాయ భూమిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల సమయంలో అక్కడ సంచరిస్తున్న వీధి కుక్కలు జింకను వేటాడుతున్న సంఘటనను కొంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు చూసి సమాచారం ఇవ్వడం జరిగింది. కుక్కల దాడిలో గాయాల పాలై కొట్టుకుంటున్న జింకను పరిశీలించి వెటర్నరీ డాక్టర్కు సమాచారం ఇచ్చి వైద్యం అందించారు. మండల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ యొక్క జింకను అటవీ శాఖ అధికారులు సందీప్ మరియు అటవీ శాఖ సిబ్బందికి అప్పగించి మెరుగైన వైద్యం కోసం ఆటో సహాయంతో మండల వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కాళ్ళకి మొక్కలకి దెబ్బలు వస్తున్నాడు. వాళ్ళ ఫారెస్ట్లో ఉంటే వాళ్ళకి విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్తే భవిష్యత్ అంధకారం అవుతుందని కరీంనగర్ రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మాణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు మాట్లాడుతూ సినిమాలు, స్నేహితుల ప్రభావంతో విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. అనంతరం మత్తు పదార్థాలపై కలిగే దుష్పరిణామాలపై ముద్రించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. దాన్ని ఆకు నుంచి వెళ్ళి అది ఎండిన తర్వాత ఘాటైన మొక్కలు వస్తాయి, ఘాటైన స్మెల్ ఉంటుంది. అప్పుడు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మీరు మా స్కూల్ ఎంచుకున్నారు. ఫర్దర్ గా కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరైనా మేమైనా కష్టపడేది మీ భవిష్యత్తు కోసమే. ఓకే, వీ హ్యావ్ టేకెన్ దిస్
profession not by just chance, it is by choice. We are into this profession by choice. మీకోసం వచ్చారు. మీలో ఎవ్వరు మాకు మా చుట్టాలు కాదు, మా ఇంట్లో వాళ్ళు కాదు, మా బ్లడ్ రిలేషన్స్ కాదు, మా క్యాస్ట్ వాళ్ళు కాదు. కానీ మీరెవరో తెలియదు. మాకు స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళకి మీరెవరో తెలియదు. సో వీఆర్ ఆన్ ద సేమ్ స్టేజ్, వీఆర్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. మేము కేవలం స్ట్రగుల్ చేసేది కేవలం మీ ఫ్యూచర్ కోసమే. మీ ఫ్యూచర్లో ఏదో చేసి మాకేదో పెడతారనే ఉద్దేశంతో కూడా నో రిటర్న్స్ are expected. Only efforts ఒకటే పెడుతున్నాం so that you guys should be to build a very good society, a healthy society. This can be done only with the help of two professions. One is police department and the other one is teachers. And I am very proud to say that sir, the department కూడా తయారు చేసేది teachers. So first is teachers, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి కలెక్టర్ అయ్యారు. వీధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్టి మట్టిని తవ్వి పారతో మట్టిని తట్టలో ఎత్తి మోశారు. గురువారం ఉదయం కలెక్టర్ జితీష్ పాటిల్ టేకులపల్లి మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రుతండ, కొత్తతండ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగుపార పట్టి పారం పాండు పనుల్లో పాల్గొన్నారు. స్వయంగా మట్టిని తట్టులోకి ఎత్తి దానిని మోశారు. 30,000 ఆకులతోనే వచ్చేస్తాయి. కానీ ఏమంటారంటే మాకు అలవాటు ఉంది పత్తిది, తాత ముత్తాత పత్తి పెట్టారు. అరే బాబు, తాత ముత్తాతకి తెలివి లేదు, వేరే దిక్కు లేదు కాబట్టి పత్తి వేశారు. మీకు తెలివి వచ్చింది, పథకాలు ఉన్నాయి కదా, మీరు పెట్టుబడి ఏదైనా పెడతారు, 6 నెలల్లో ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది. మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాలకి ఏం అప్పులు తీసుకునే అవసరం లేదు. అండి ఒకసారి మీటింగ్ పెట్టి అండి, అందరు రైతులు వస్తారు, అప్పుడు అర్థమైంది. అసలు పెడదాం, సులానగర్లో మ్యాంగో తోట మ్యాంగో పెట్టదు మంచిది. దాంట్లో కూడా వేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది? ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టేద్దామని పెట్టండి. మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా. ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది ములకాయ నాటేస్తున్నారు. మన దగ్గర అయితే కోతులు వస్తాయి, ఈ బర్రె వచ్చి తినేస్తుంది. తింటే తినని ఏముంది, కాయలు అయితే వస్తాయి కదా. కాయలు తింటాయా గేదెలు? తినవు దాన్ని, అది మనుషులే తినేది కదా. సో ధైర్యంగా మీరు పెట్టేయండి, ఏం కాదు. ఓకే, చలో రైట్. సో గడ్డపారలు నేను తెప్పిస్తాను, కొంచెం సమయం ఇవ్వండి. అసలు సార్ 2 సంవత్సరాలు అవుతుంది. మా సొంతమే తెచ్చి చేసుకుంటున్నాం. ఇంకా గడ్డపార తెప్పిస్తే బాగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.